బ్యాక్ పార్ట్ వేసుకొని చూడాలా, ఫ్రంట్ పార్ట్ వేసుకొని చూడాలా, సైజు తెలియట్లేదు, ఒకలాగా చూస్తే ఒకలాగా వస్తుంది, ఇంకొకలాగా చూస్తే వేరే అంటే తక్కువ వస్తుంది ఎక్కువ వస్తుంది అని అయితే చెప్పారు. అయితే ముందట హుక్స్ పెట్టుకొని చూస్తేనేమో ఇలా వస్తుంది, ముందట హుక్స్ పెట్టుకోకుండా చూస్తేనేమో ఒకలా వస్తుంది, సైజ్ మెజర్మెంట్ బ్లౌజ్ మెజర్మెంట్ కొలవడము అని చెప్పారు, అడిగారు. అయితే ఇగో ఈ విధంగా హుక్స్ పెట్టుకున్నప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఒక్కలాగానే కనబడితే ఇది తేడా రాదండి. ఇప్పుడు ఒకవేళ ఒక్కొక్క బ్లౌజ్ కి ఎలా ఉంటుందంటే చూపిస్తాను మీకు. ఇంత గ్యాప్ తోటి ఉంటుంది, ఇంత గ్యాప్ తోటి ఉన్నప్పుడు మీరు ఇలా హుక్స్ పెట్టినప్పుడు అప్పుడు తేడా వస్తుంది అనమాట. జై శ్రీకృష్ణ అండి, అప్పుడు తేడా వస్తుంది. సో ఇలా కాకుండా మెజర్మెంట్ బ్యాక్ సైడ్ నుంచి చూసుకోండి. ఇలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు బ్యాక్ సైడ్ నుంచి చూసుకోండి. ఈ బ్యాక్ సైడ్ ఇలా టర్న్ కాకుండా ఎక్కడ కూడా నెక్ అనేది ఫోల్డ్ కాకుండా ఇలా స్ట్రైట్ గా ఇలా వేసుకొని చూడండి. ఈ విధంగా మనం ఈ సైజ్ ఎంత అనేది తెలుసుకోవాలి. అయితే ఇక్కడ ఇలా రావడము, ఫోల్డింగ్ రావడము, ఇది ఇలా జారడము అట్లా గనక చూసుకోకండి. ఇలా స్ట్రైట్ గా మనం ఇలా పెట్టుకొని కరెక్ట్ గా ఈ విధంగా చంకలు కూడా ఇలా కరెక్ట్ గా సెట్ చేసుకొని ఇక్కడ కూడా ఎలాంటి ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని మనమైతే ఈ విధంగా చూసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ నుండి ఇక్కడి వరకు ఎంత ఉంది? ఇది 17 ఇంచీలు ఉందండి. 17 అంటే 17 ఒక ముందు పార్ట్ బ్యాక్ పార్ట్ 17 అయితే ముందు పార్ట్ 17 ఉంటుంది కాబట్టి 17 34 సైజ్ అండి. ఇది 34 సైజ్ అన్నమాట. మనం 34 సైజు ఇప్పుడు మార్కింగ్ చేద్దాం. ఇక్కడ 34 సైజ్ వాళ్ళకి షోల్డర్ జారకుండా ఎలా తీసుకోవాలి అనేది నేను ఇప్పుడు చెప్తాను. అయితే కరెక్ట్ గా మనం సెట్ చేసుకొని ఈ 2 కోర్లు ఉన్నాయి కదా, ఈ విధంగా అటు సైడ్ వేసుకొని, మీకు కనబడుతుందా అండి? ఇప్పుడు ఇక్కడ ఖర్చుకి ఒక 1/2 ఇంచ్ ఈ విధంగా మనం తీసుకోవాలి. ఓకేనా? ఈ విధంగా తీసుకొని ఇక్కడ నుండి మనం హైట్ అయితే చూసుకోవాలి. హైట్ ఎక్కడ నుండి చూసుకోవాలి? కరెక్ట్ గా ఈ డాట్ ఉంది కదా, ఈ డాట్ నుండి ఈ భుజం కుట్టు వరకు మనం హైట్ అయితే చూసుకోవాలి. ఈ విధంగా ఖర్చుకి 1/2 ఇంచ్ వదిలిపెట్టేసి ఇలా ఇక్కడ మనం మార్కింగ్ చేసుకొని పైకి 1/2 ఇంచ్ ఖర్చు కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడు ఈమె నెక్ ఎంత ఉంది? ఇదిగోండి, ఈమె నెక్ ఎంత ఉంది అంటే ఈ నెక్ కి మిడిల్లో మనం ఈ రెండింటిని ఇలా పట్టుకొని ఈ నెక్ మిడిల్లో ఈ విధంగా చూసుకోవాలి. ఇక్కడ మనం ఖర్చుకి వదిలిపెట్టేసాము, ఇక్కడ కూడా కుట్టుకి ప్లస్ ఖర్చుకి, పాదం ఖర్చుకి ఈ విధంగా మనం అయితే తీసుకోవాలి. ఇదిగోండి, ఇలా మనం నెక్ కి ఒక లైన్ గీసుకున్నాము, అలాగే హైట్ కి ఒక లైన్ ఈ విధంగా గీసుకున్నాము. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ డాట్ మార్కింగ్ చేసుకుందాం. డాట్ మార్కింగ్ వచ్చేసి 34 సైజ్ వాళ్ళకి 4 ఇంచెస్ ఇక్కడ నుండి 4 ఇంచెస్ ఉండాలి, అండ్ ఇక్కడ నుంచి కూడా 4 ఇంచెస్ ఇలా ఉండాలి. ఇక్కడ స్ట్రైట్ గా ఇలా తీసుకొని డాట్ ఎప్పుడు కానీ ఇక్కడ 1/2 ఇంచు ఇక్కడ 1/2 ఇంచు ఈ విధంగా పెట్టుకోవాలండి. చిన్నగా పెట్టుకుంటే మనకు వెనకాల నడుము దగ్గర పట్టేసినట్టులా ఉండకుండా పైకి లేచినట్టులా వస్తుంది. పైకి లేచినట్టులా రాకుండా ఉండాలంటే ఇక్కడ ఖచ్చితంగా ఒక 1/2 ఇంచ్ ఈ విధంగా మనం సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకున్నప్పుడు ఇక్కడ డౌన్ వచ్చేసింది, చూస్తున్నారు కదా, కరెక్ట్ గా ఇట్లా 1/2 ఇంచ్ సెట్ చేసినప్పుడు ఇక్కడ డౌన్ వచ్చింది అంటే మీకు డౌన్ కనబడతలేదు కదా. ఇదిగోండి, ఈ విధంగా చూస్తే మీకు డౌన్ కనబడుతుంది. ఎంత కరెక్ట్ గా ఉంది చూసారు కదా. ఇక్కడ నుండి ఈ విధంగా ఎక్స్ట్రా వచ్చింది, ఇది కట్ చేసుకోవాలి ఇలా. ఓకే, సో ఇలా ఎక్స్ట్రా వచ్చింది ఇలా కట్ చేసుకుంటే మనకు చంక కింద ముడతలు రావు, ప్లస్ ఈ ఖర్చు అనేది బయటకి కనబడకుండా ఉంటుంది. అంటే మాక్సిమం ఒక 1/2 ఇంచు 30 ఇంచు పైకి ఉంటేనే చాలా నీట్ గా వస్తుంది అనమాట. ఓకేనా? ఇంకొకటి 34 సైజ్ కి ఇక్కడ 4 ఇంచెస్ తీసుకున్నాను, ఇక్కడ 4 ఇంచెస్ తీసుకున్నాను. అండ్ నెక్ వచ్చేసి ఎంత ఉంది? 10.5 నెక్ ఉందండి, 10.5. ఈ హైట్ ఎంత ఉంది? టోటల్ హైట్ వచ్చేసి 15 ఇంచెస్ హైట్ ఉందండి. ఓకే, మనకు డీపు 10.5 ఉంది. 10.5 ఉన్నప్పుడు షోల్డర్ ఎంత తీసుకోవాలి? షోల్డర్ వచ్చేసి 5 ఇంచెస్ తీసుకోవాలండి. ఓకేనా? 5 ఇంచెస్ షోల్డర్ తీసుకోవాలి. ఇక్కడ నుండి మనకు ఖర్చుకి వదిలిపెట్టి 5.5 5.5
మనము 34 సైజ్ వాళ్ళకి 5.5 ఆర్మ్ డౌన్ తీసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా. ఇక్కడెక్కడుంది? ఇక్కడ. సో ఈ విధంగా మనము ఆర్మ్ డౌన్ తీసుకోవాలి. 34 సైజ్ వాళ్ళకి 5.5 ఎందుకు తీసుకోవాలి అని అంటారు. అయితే ఇది మనకు 10.5 ఉంది. ఓకే, ఈ బ్రాడ్ కూడా మనకు తక్కువనే ఉంది కదా. సో ఎక్కువ బ్రాడ్ ఉంటే మనం ఇక్కడ ఇంకా కొంచెం తక్కువ తీసుకొని ఇది కొంచెం పైకి తీసుకునే వాళ్ళం. అప్రాక్సిమేట్లీ 5.5 తీసుకుంటే 32 సైజ్ నుంచి 32 సైజ్ వాళ్ళకి 5 ఇంచెస్ తీసుకోవాలి. బ్రాడ్ నెక్, డీప్ నెక్ ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నా నేను. ఇది 32, 30, 34, 36, 38 వరకు కూడా మనము 5.5 వేసుకొని ఇలా మనం చేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ 2.5 వేసుకొని ఇక్కడ కూడా 2.5 తీసుకోవాలి. ఓకే, ఇదిగోండి ఈ విధంగా 2.5. ఒకవేళ మాకు 2.5 వద్దు, నాకు ఇక్కడ భుజం పైన ఎక్కువ కావాలి అని ఒక్కొక్కరు అంటారు. అలాంటప్పుడు మనం వీళ్ళ షోల్డర్ ఎంత ఉందో అంత మనం సెట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ ఖర్చుకి తీసేసి ఇక్కడ కూడా ఖర్చుకి తీసేసాను. ఇది మనం కుట్టిన బ్లౌజ్ కాబట్టి ఎగ్జాక్ట్ గా ఇంతే ఉంటుంది. సో ఇక్కడ ఖర్చుకి తీసేసి ఇక్కడ ఖర్చుకి తీసేస్తే వాళ్ళది కరెక్ట్ గా ఇంత ఉందన్నమాట. ఓకే, అంటే ఇది 5 ఇంచెస్ తీసుకున్నాను, ఇది వచ్చేసి 5.5 తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు నెక్ వచ్చేసి ఇక్కడ 2.5 తీసుకున్నాను కదా, ఇక్కడ కూడా 2.5 తీసుకుంటున్నాను. ఎందుకంటే ఆమెకు కింద కూడా బ్రాడ్ గా ఉండడము ఇష్టం లేదు. సో 2.5 తీసుకున్నాను. ఇదిగోండి 2.5, ఇక్కడ కూడా 2.5, ఇక్కడ 2.5. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుండి పైకి ఒక 1 ఇంచ్ అయితే మనం ఇలా మార్క్ చేసుకుందాం. యాక్చువల్ గా ఇది 34 సైజ్. 34 సైజుకి మనకు ఎంత ఉంటుంది? 8.5 కదా, 17, 8, 8, 16, 8.5, 8.5, 17, 8.5 ఉంటుంది. అంటే 8.5 దగ్గర మనం ఈ విధంగా చెస్ట్ మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు ఒక 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా? షోల్డర్ జారుతుంది. సో ఇప్పుడు 2.5 పెట్టినాం కదా, షోల్డర్ జారకుండా ఫ్రంట్ పార్ట్ లో నేను ఏ విధంగా తీసుకుంటానో చూడండి. అయితే ఇక్కడ కూడా 2 పాయింట్స్ అంతా మనం ఈ విధంగా కిందికి తీసుకోవాలి. ఇది ఖర్చు కదా, ఈ ఖర్చుకి మిడిల్లో ఇలా డౌన్ చేసుకోవాలండి. ఇలా డౌన్ చేసుకుంటే ఇక్కడ కూడా షోల్డర్ అనేది జారదు. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుండి మనం 1 ఇంచ్ ఇలా పైకి పెట్టుకున్నాం కదా, ఈ 1 ఇంచ్ నుండి ఈ విధంగా మనం మార్క్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా. ఓకే, ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఆర్మ్ రౌండ్ ఎంత రావాలి? 8.5 వీళ్ళ చెస్ట్ ఉంది. మనకు ఆర్మ్ రౌండ్ కూడా 8.5 రావాలి కదా. ఎంత ఉందో ఒక్కసారి మనం చెక్ చేద్దాం. ఒకవేళ ఈమె ఆర్మ్ రౌండ్ కూడా 8.5 ఉందనుకో, మనం వేసుకున్న మెజర్మెంట్ కరెక్టా కాదా అనేది చూసేద్దాం. ఇదిగోండి ఇక్కడ నుండి చూసారు కదా, కరెక్ట్ గా 8.5 ఉంది. సో వీళ్ళ చెస్ట్ పాయింట్ అండ్ ఈ ఆర్మ్ రౌండ్ సేమ్ ఉంది. ఇప్పుడు మనం వేసుకున్న ఆర్మ్ రౌండ్ కరెక్ట్ గా ఉంటుందా లేదా మనం ఒకసారి చెక్ చేద్దాం. చూడండి ఇక్కడ నుండి మనం వేసుకుంది కూడా ఎగ్జాక్ట్ గా 8.5 వచ్చింది, 5 వస్తుంది. అయితే ఒకరు అడిగారు, ఈ ఖర్చు మీరు ఎలా తీసుకుంటున్నారు? ఖర్చుతోటే 8.5 రావాలా, లేదు అంటే ఖర్చు తీసేసిన తర్వాత 8.5 రావాలా అని అడిగారు. అయితే మనం ఇది కొలుచుకున్నా, చూడండి ఇది కొలుచుకున్నా మనము, అండ్ ఇక్కడ నుంచి ఖర్చు తీసేసి ఇదిగోండి మన కుట్టు అన్నమాట. ఇది ఈ కుట్టు ఇలా కుట్టు ఉంటుంది కదా, మనం ఇంత కుట్టు, ఈ కుట్టు పెట్టుకున్నా గానీ మనం ఈ మొత్తం ఖర్చు ఇక్కడ నుండి కొలుచుకున్నా, ఈ ఖర్చు తీసేసి ఇక్కడ నుండి కొలుచుకున్నా సేమ్ వచ్చేస్తుంది. కావాలంటే చూడండి మీరు, ఇదిగోండి ఇక్కడ నుండి ఇదిగోండి 8.5 వచ్చిందా? ఏది కొలుచుకున్నా నేను? ఈ పైన వేసింది. ఇప్పుడు ఇక్కడ పైన ఖర్చు తీసేసి కుట్టు ఉంది కదా, ఈ కుట్టుని కొలుచుకుంటాను. చూడండి ఇదిగోండి
ఇదిగోండి ఈ కుట్టును కొలుచుకున్నా గానీ మనకు 8.5 వస్తుంది. సో నేను అందుకనే ఇది ఒక్కటే మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇది ఒక్కటి మటుకే మీకు చూపిస్తాను. మనకి ఈ కుట్టు ద్వారా ఇక్కడ నుండి ఈ పైన మార్జిన్ తీసేసి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి మనం కుట్టుని కొలుచుకుంటే మార్జిన్ ఎక్కువ తక్కువ కావచ్చు. అందుకే నేను ఫస్ట్ ఇది ఒక్కటే మార్కింగ్ చేసి ఇది ఒక్కటే చూపిస్తే మీకు కూడా ఈజీగా ఉంటుందని నేనైతే ఈ విధంగా చెప్పాను. మీకు అర్థమైందా? ఒక సబ్స్క్రైబర్ అయితే ఇది అడిగారండి, ఖచ్చితంగా ఈ పాయింట్ అయితే అడిగారు. ఈ పాయింట్ నేను మన ఛానల్లో కూడా నేను పెడతాను, ఓకేనా? ఇప్పుడు చూసారు కదా ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో. 34 సైజ్ కి 5.5 ఆర్మ్ డౌన్ తీసుకున్నాను. 5 ఇంచెస్ మటుకు నేను షోల్డర్ జారకుండా 5 ఇంచెస్ మటుకు నేను షోల్డర్ తీసుకున్నాను. ఇక్కడ 2.5 తీసుకున్నాను, ఇక్కడ 2.5 తీసుకున్నాను. నెక్ వచ్చేసి 10.5 ఉంది. మనకు చెస్ట్ మొత్తం వచ్చేసి 8.5 ఉంది అనమాట. ఆర్మ్ రౌండ్ కూడా 8.5 వచ్చింది మనకు. ఇది 34 సైజ్ బ్లౌజ్ కి ఇక్కడ నుండి ఒక 1 ఇంచ్ అయితే ఇలా పైకి తీసుకున్నాను. చూసారు కదా ఓవరాల్ గా ఇంతే ఉంటుంది. మీకు ఇందులో ఎక్కడ అర్థం కాలేదో తప్పకుండా నాకు కామెంట్ బాక్స్ లో చెప్పండి. షోల్డర్ జారకుండా నేను ఫ్రంట్ పార్ట్ లో నేను టిప్ మీకు పెడతాను, తప్పకుండా వినండి, ఓకేనా? ఇప్పుడు కటింగ్ అయితే చేసేస్తున్నా నేను. 34 సైజ్ బ్లౌజ్ అండి ఇది. చాలా నీట్ గా మనం రోజు ఈ విధంగానే కట్ చేసుకుంటే పర్ఫెక్ట్ గా మనకు కటింగ్ అనేది వచ్చేస్తుందండి, ఈజీగా వచ్చేస్తుంది. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పావని టైలరింగ్ బ్లాగ్స్